ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఉదయకాలంలో మరొకమారు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆశీర్వాదకరమైన అద్భుతమైన లోయ అనుభవం మనము ధ్యానించుకొనబోతున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23, 24 వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యము. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. ఎష్కోలు అనగా ద్రాక్ష గెల లేక ద్రాక్షల గుత్తులు. ఓ చక్కని అర్థాన్ని, భావాన్ని అందించే మాట ఇక్కడ ఎష్కోలులో మనం చూస్తూ ఉన్నాం. ద వ్యాలీ ఆఫ్ ఎష్కోల్, ఎష్కోలు లోయ అనుభవము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తాం, దైవజనుడైన మోషే ఇశ్రాయేలీల 12 గోత్రాల నుండి 12 మంది ప్రముఖులను, ప్రతి గోత్రానికి ఒకరు పెద్దలుగా, ప్రముఖులుగా ఎంపిక చేయబడి విషయ పరిజ్ఞానము కలిగిన వారు, ఆలోచన కలిగిన వారు, శక్తి కలిగిన వారు, చక్కగా ఎన్ని దినాలైనా నడవగలిగిన వారు, వాగ్దాన దేశంలోనికి వెళ్ళి దానిని పర్యవేక్షించి అక్కడున్న పరిస్థితులను, అక్కడున్న ప్రజలను, పురములను సమీక్షించి వాటిని గూర్చిన సమాచారం తీసుకురండి అంటూ దైవజనుడు మోషే 12 మందిని గోత్రములకు ఒక్కొక్కరు చొప్పున వారిని పంపించారు. వీరిప్పుడు పారాను అరణ్యంలో ఉన్నారు. అంటే వాగ్దాన భూమికి సరిహద్దు ప్రాంతం దగ్గరలో ఉన్నారు. ఈ 12 మంది వెళ్ళారు. ఇక నేను ఒక మాట ప్రధానంగా చెప్పాలనుకుంటున్నా. 12 మంది 12 గోత్రాల ప్రముఖులు 40 దినాల సర్వే చేశారు వాగ్దాన భూమిని. వారు తిరిగి వచ్చి 2 రకాల సమాచారాలు, రిపోర్ట్స్ అందించారు. ఆ 2 రిపోర్ట్స్ వారి భవిష్యత్తుకు ప్రామాణికంగా మారినాయి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఎష్కోలు లోయ అంటే ద్రాక్షల గెలలతో నింపబడిన లోయ లేదా ఫలభరితమైన లోయ. ఆ లోయ బహు సారవంతమైనది కనుక ఫలాలు అధికంగా అందించేదిగా ఉంది. మనము ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఇశ్రాయేలీల పితరుడైన అబ్రహాం దగ్గరకు వస్తే ఆదికాండము 14వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అబ్రహాము ఒక వార్తను విన్నాడు. తన సహోదరుని కుమారుడైన లోతు పట్టబడ్డాడు,
శత్రువులు వచ్చి అతనిని అతనికి కలిగిన సమస్తమును దోచుకొని వెళ్ళారు, చెరపట్టుబడ్డారని విన్నప్పుడు ఆదికాండం 14:13 తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. ఇక్కడ మనం చూస్తున్నాం ముగ్గురు సోదరులు, ఎష్కోలు, ఆనేరు, మమ్రే. ఈ పేరు ఇక్కడి నుండి వస్తుంది. వీరితో అబ్రాహాము సహవాసం చేసి కలిసి జీవిస్తూ ఉన్నాడు. అమోరీయులు వారు అక్కడ ఒక వనములో అబ్రాహాము వారితో కలిసి జీవిస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్న అబ్రాహాముతో వారు నిబంధన చేసుకున్నారట. అయ్యా, మాకేదన్నా ఆపద వస్తే, మాకేదన్నా కష్టం వస్తే మీరు వచ్చి మాకు సహాయం చేయాలి. అలాగే మీకేదైనా ఇబ్బంది కలిగితే మేము మీకు అండగా ఉంటాం, సహాయం చేస్తాం. ఎష్కోలు లోయ అదొక నిబంధన లోయ, నంబర్ 1. రెండవదిగా చూసినప్పుడు ఫలభరితమైన లోయ. సంఖ్యాకాండము 13 23-24 వచనాలలో మనం చూసాం. ఈ వాగ్దాన భూమిని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారిలో ఒకిద్దరట ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. 40 దినాలు ప్రయాణం చేసి ఒక పెద్ద ద్రాక్ష గుత్తిని తీసుకొని మరలా పారాను అరణ్యానికి వచ్చారు. అంతవరకు కూడా బాగానే ఉంది. అయితే తిరిగి వచ్చిన తరువాత వారిచ్చిన రిపోర్టు 12 మంది ఒకేలాగా రిపోర్ట్ ఇవ్వలేదు. దీన్ని ఏమంటున్నామంటే ఎ వ్యాలీ ఆఫ్ డెసిషన్, తీర్మానము చేసుకునే లోయ. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియులారా, 10 మంది ఏమో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు, ఇద్దరేమో పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ 10 మంది యొక్క ఆలోచనలు, వారి వైఖరి, వారి దృష్టి, వారికి ఉన్న అవగాహన ఎలా ఉంది అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మన కళ్ళతో చూసే దానిని బట్టి కాక, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానమందు నమ్మిక ఉంచటాన్ని బట్టి మనం ఎలా ముందుకు సాగుతూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 10 మంది ఇచ్చిన రిపోర్టు మనం చూస్తాం. భయాన్ని, ఆందోళనను, కలవరాన్ని ఇశ్రాయేలీయులందరిలో కలుగు చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. 13వ అధ్యాయము 31-32 వచనాలు చూస్తే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫాలీల సంబంధులైన అనాకు వంశపు నెఫాలీలను చూచితిమి,
మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. ఇది మొదటి రిపోర్ట్. 10 మంది కలిసి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ తర్వాత 14వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆ రిపోర్టును విన్నటువంటి సర్వ సమాజం, ఇశ్రాయేలీయులందరూ, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురే, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. ప్రియా దేవుని బిడ్డలరా, వేగు చూడటానికి వెళ్ళిన వారు 10 మంది ఇచ్చిన రిపోర్టు సుమారు 20-25 లక్షల మంది ప్రజల యొక్క హృదయాలను, జీవితాలను తల్లడిల్ల చేసింది. భయమును, ఆందోళనను, కలవరాన్ని తీసుకొచ్చింది. వీరందరూ కూడా 10 మంది ఇచ్చిన ఆ రిపోర్ట్ను నమ్మారు. దానిని బట్టి దైవజనుడైన మోషే మీదను, అహరోను మీదను వారు సణిగారు, గొణిగారు. దేవుని మీద అనేక రకాలుగా అభాండాలు వేశారు. దేవుని వాక్యం దయతో గమనించాలి. దేవుని వాక్యము ఒక్క పాపం విషయంలో తప్ప మరి దేని విషయంలోనూ భయపెట్టేది కాదు. ఆమేన్. పాపం విషయంలో భయపడాలి, పాపం విషయంలో కలవరం చెందాలి, పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. అంతేకాని దేవుడు చేసే కార్యాల విషయంలో భయపడటం కాదు, సాహసోపేతమైన నిర్ణయాలతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ 10 మంది ఇచ్చిన రిపోర్ట్ యొక్క ఫలితం ఏమిటండి అని అంటే, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీల హృదయమును అధైర్యపరచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వెళ్ళకపోయిరి. ఆ 10 మంది వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. ఆ మాటలు నమ్మిన వారు, ఇశ్రాయేలీల సర్వ సమాజం, వారు కూడా ఈ వాగ్దాన దేశంలో ప్రవేశింపలేకపోయారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనము వేటిని నమ్ముతూ ఉన్నాం? మనము దేనిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం? దేవుని యొక్క వాగ్దానాన్ని ఆధారం చేసుకుంటున్నామా, లేక ప్రజల మాటలను, లోకాన్ని చూసి భయపడిన వారి మాటలను ఆధారము చేసుకుంటూ ఉన్నామా? దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమిని పొందుకోలేక ఈ పారాను అరణ్య ప్రాంతంలోనే, ఆ అరణ్య ప్రాంతంలోనే వారు నశించిపోయినట్లుగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇది మొదటి సమాచారము, మొదటి రిపోర్ట్. ఆ తర్వాత 2వ రిపోర్ట్ మనం చూసినట్లయితే, ఇద్దరే వ్యక్తులు ఈ 12 మందిలో 10 మందితో ఏకీభవించక దేవుడిచ్చిన వాగ్దానాలనే ఆధారంగా చేసుకొని దేవుని తట్టే చూస్తూ ఉన్నవారు. వారిచ్చిన రిపోర్టు, దాని యొక్క ఫలం, ప్రతిఫలం ఏమిటండి అని అంటే 13వ అధ్యాయం 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. హల్లెలూయా! ఎంత విశ్వాసం! ఇది కాలేబుకున్న శక్తిని బట్టి చెప్పే మాట కాదు, దేవుడిచ్చిన
వాగ్దానమును బట్టి, ఆ వాగ్దానం ముందు నమ్మిక ఉంచుటను బట్టి విశ్వాసముతో చెబుతూ ఉన్న మాటలు. ఓ దైవజనుడు చెప్పిన మాట ఏమిటి అనంటే చక్కని మాట. యువర్ జైంట్స్ ఆర్ స్మాల్ టు గాడ్. నీ ఎదుట ఎవరైతే గొప్పవారుగా, ఉన్నతమైన వారుగా, బలాఢ్యులుగా, శక్తివంతులుగా కనిపిస్తారో వారు దేవుని ఎదుట బహు అల్పమైన వారు, స్వల్పమైన వారు. కాలేబు యొక్క విశ్వాసం అది. కాలేబు ఆ రీతిగా దేవుని నామమును బట్టి ఒక గొప్ప విశ్వాసపూరితమైన మాటను లేక సమాచారమును అందిస్తూ ఉన్నాం. 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూస్తే, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. అబ్బా, 10 మంది ఏమో ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం తెచ్చారు. వీరిరువురు చెబుతూ ఉన్నారు, అది మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. హల్లెలూయా! ఎంత గొప్ప సమాచారం అండి. ప్రియులారా, ఎష్కోలు లోయ ఒక తీర్మానం చేసుకోవలసిన లోయ. ఏమిటండి ఆ తీర్మానము అనంటే, లోకంలో చాలామంది ప్రజలకు రకరకాల భయాలు ఉంటాయి. కొంతమంది ఎత్తైన ప్రదేశాలకు వెళితే భయపడతారు, కొండల మీద. కొంతమంది నదులను, సముద్రాలను, కాలువలను చూసినప్పుడు నీళ్లను చూసి భయపడతారు. మరి కొంతమంది వాహనాలు వేగంగా వెళుతూ ఉంటే అందులో ప్రయాణం చేయటానికి భయపడతారు. ఇంకొందరు పరీక్షలంటే భయపడతారు. మరి కొంతమంది పబ్లిక్గా 10 మంది ముందు నిలువబడి మాట్లాడాలి అనంటే భయపడుతూ ఉంటారు. మరి కొంతమందికి వివాహం అంటే భయం కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి కుటుంబం అంటే భయపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రాణాలు తీసుకోవాలని భయపడేవారు మరికొందరు. ఈ రీతిగా లోకంలో రకరకాల భయాలు. కొంతమందికి మరణం అంటే భయం. అమ్మో, నేను చనిపోతానేమో. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటాయి. నేను ఇది తింటే చనిపోతానేమో, నేను దీనిలో ప్రయాణం చేస్తే చనిపోతానేమో, నాకు జ్వరం వస్తే, అనారోగ్యం వస్తే నేను చనిపోతానేమో కదా. ఫియర్ ఫియర్ ఫియర్. మానవ జీవితం రకరకాల భయాలతో నింపబడి ఉంటుంది. అయితే ఈ ఉదయకాలంలో ఒక చిన్న మాట నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఫియర్ స్థానంలో ఫెయిత్ కలిగి ఉండాలి. యువర్ లైఫ్ షుడ్ గో ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. దేవుని యందు ఉన్న నమ్మిక, విశ్వాసము నీ జీవితాన్ని బలపరిచేదిగా ఉంటుంది. 10 మంది వ్యక్తులకు ఆ కనాను దేశంలో చూసినటువంటి ప్రజలను గమనిస్తే వారు భయకంపితులైపోయారు.
మా మట్టుకు మేము మిడతలే, వారికి కూడా, వారి దృష్టికి కూడా మేము మిడతలమే. భయము భయము భయము. అయితే అందులో ఉన్న 12 మందిలో ఉన్న 2 అంటున్నారు, వారు మనకు ఆహారమగుదురు. ఆమేన్. ఎంత గొప్ప విశ్వాసము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఫియర్తో ఉంటున్నావా, ఫెయిత్గా ఉంటున్నావా? నీ జీవితము ఫియర్తో నింపబడిందా, లేక నీ జీవితము విశ్వాసంతో నింపబడిందా? ఇదే నీ గమ్యాన్ని డిసైడ్ చేస్తూ ఉంది. ప్రభువు వాగ్దానం చేశారు, దేవుని మాట అది నమ్మదగినది. భూమి ఆకాశం గతించినా గతించును, కానీ నేను సెలవిచ్చిన మాటలలో ఒక సున్నైనను పొల్లైనను నెరవేరకుండా తప్పిపోదు అని చెప్పిన ప్రభువు. ఈ ఉదయకాలంలో ఆయన వాక్కు మీద నీవు విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటున్నావా? ప్రభు అడుగుతూ ఉన్నారు. అట్టి విశ్వాసం కలిగి ఉంటే నీ కొరకు ప్రభువు అద్భుత కార్యాన్ని జరిగించు వారై ఉన్నారు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11, 12 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడుతుంది. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. ఆమేన్. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. ఈ 10 మంది చేత ఇశ్రాయేలుల సర్వ సమాజం చేత అవమానాలు పొందారు, మాటలు పడ్డారు. అరే, ఎందుకు మేము అనవసరంగా మాట్లాడి మేము కామ్గా ఉండాల్సిందే అనుకుని ఉంటారు. కానీ వాళ్ళు అలా ఉండలా, ఆ పరిస్థితులు వచ్చిన అలా ఉండలా. ధైర్యంగా ప్రభు కొరకు నిలువబడ్డారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు, నిలుచున్నారు, ముందుకు సాగారు. దాని ఫలితంగా దేవుడు వాగ్దాన దేశంలో కేవలం ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో వీరిద్దరే ప్రవేశించారు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎష్కోలు లోయ తీర్మానం చేసుకోవలసిన లోయ, నిర్ణయం తీసుకోవలసిన లోయ. చాలామంది పండుగలు పబ్బాలు అని రకరకాలుగా తమ యొక్క ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. నేను ఖరీదైన బట్టలకు వెళ్ళాలా వద్దా, అది నీ ఇష్టం, నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈరోజు బిర్యానీ తినాలా వద్దా, నీ ఇష్టం, నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈరోజు సినిమాకి వెళ్ళాలా వద్దా, నీ ఇష్టం. దేవుని వాక్కు నీ యొద్దకు వస్తూ ఉంది. దేవుని వాక్కు విని కూడా నీవు డోలాయమాన పరిస్థితిలో ఉండి దేవునికి దూరంగా విరోధంగా ఉండాలి అనుకుంటే నీ ఇష్టం. నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలా వద్దా, నీ ఇష్టం. దేవుడు బలవంతము చేయువాడు కాడు. సంఘంలో చూస్తూ ఉంటాం, చాలామంది సాయంకాలము స్త్రీలు, యవన బిడ్డలు ఖాళీగానే ఉంటారు. మందిరానికి రావటం అంటే అది భారంగా అనిపిస్తుంది. దట్ ఈస్ అప్ టు యూ. దేవుడు ఎవరిని బలవంతము చేసేవాడు కాడు. అయితే నేను దేవుని సన్నిధికి వెళితే
దేవునితో సహవాసం చేస్తే, దేవుని మందిరంలో గడిపితే దేవుని వాగ్దానాలు నా జీవితంలో పొందుకుంటాను. దేవుడు నా పట్ల మేలు చేస్తాడు, నన్ను మంచి దేశంలోనికి, మంచి స్థితిలోనికి, మంచి భవిష్యత్తులోనికి నన్ను నడిపిస్తాడు అనే నమ్మిక నీకుంటే తప్పకుండా దేవుడు అట్టి నమ్మికను స్థిరపరుస్తాడు. ఆమేన్. కాలేబు, యెహోషువలు ఆ రీతిగానే నిల్చున్నారు. 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చారు వాగ్దాన దేశాన్ని గూర్చి, ఇద్దరేమో మంచి సమాచారాన్ని ఇచ్చారు. ఏ ఇద్దరైతే మంచి సమాచారం ఇచ్చారో ఆ ఇద్దరే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో దేవునితో సహవాసం, ప్రార్థన, ఆరాధన, దేవుని సన్నిధి అంటే ఎన్నో సాకులు ముందుకు వస్తాయి, ఎన్నెన్నో బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను నీరసంగా ఉన్నాను, నేను వెళ్ళలేను, ఈరోజు కాదులే, ఇంకోసారి వెళ్తే డబ్బు అలసిపోయాను కదా, చాలా పనులు ఉన్నాయి, నేను పలానా చోటకు వెళ్ళాలి, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయితే దేవుడు బలవంతం చేయట్లేదు నిన్ను. యూ హ్యావ్ టు డిసైడ్. నువ్వు దేవుని వాగ్దానం చొప్పున ముందుకు వెళ్ళాలా లేక వెనక్కి తగ్గాలా? దేవుని వాగ్దానానికి లోబడాలా లేకపోతే అవిధేయతగా ఉండాలా? దేవుని మార్గంలో కొనసాగాలా లేదంటే వెనుక తీసి సొంత మార్గంలో వెళ్ళాలా? ఎష్కోలు లోయ తీర్మానము చేసుకునే లోయ. నువ్వు దేవుని మాటకు విధేయత చూపి ఆయన మార్గంలో నడవటానికి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి, ఆయన వాగ్దానాలను నమ్మి ముందుకు సాగే బిడ్డగా ఉన్నట్లయితే ఆయన వాగ్దానాలు తప్పక నీ జీవితంలో అనుభవిస్తావు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో నీ వాగ్దానాలు వినేవారంగానే కాదు, నీ వాగ్దానాలు అనుభవించే వారంగా, పొందుకునే వారంగా, నీ మాటకు విధేయులమై, నీ యందు విశ్వాసం కలిగిన వారమై ముందుకు సాగులాగున నాకు మాకు సహాయం చేయండి. ఎష్కోలు లోయ తీర్మానం చేసుకోవలసిన లోయ. ప్రభుతో ఉండాలా, లోకంతో ఉండాలా? ప్రభు మాటను నమ్మలా, లోకం యొక్క మాటనే నమ్మలా? మా నమ్మికను బట్టే మేము ఫలాన్ని పొందుకుంటాం. మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు, అయితే ఎందువలన ఆ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేరట్లేదు అంటే ఆ వాగ్దానాలు నమ్మక, ఆ వాగ్దానాల చొప్పున నడవక మేము వెనుక తీయటం వలన మీ వాగ్దానాల నుండి తప్పిపోతున్నాం. ఐగుప్తు నుండి బయలుదేరిన లక్షలాది మంది ఇశ్రాయేలీలు 10 మంది చెప్పిన సమాచారానికి కట్టుబడి భయపడ్డారు. ఇద్దరే నీ వాగ్దానాన్ని నమ్మారు. స్తోత్రాలు నాయనా. 10 మంది లోకంలో మెజారిటీగా కనిపించిన ఆ ఇద్దరు మీ తరపున, మీ పక్షాన నిలువబడ్డారు కనుక వారిదే మెజారిటీ అయింది. వారే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. వాళ్ళకిస్తున్నా ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ వాగ్దానాలతో నింపి నీ కొరకు నిలువబెట్టి వాడుకోమని, మహిమ పొందమని, భయం నుండి విశ్వాసంలోనికి, విశ్వాసం నుండి నిరీక్షణ, భవిష్యత్తు, దానిని ప్రేమించేవారిగా ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాదసన్నిధిని చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి ఎష్కోలు లోయ
అది ఫలభరితమైన లోయ కాదు, నిర్ణయాత్మకమైన లోయ, తీర్మానం చేసుకోవలసిన లోయ. అట్టి తీర్మానంతో ప్రభుని సేవించి వెంబడించే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.